శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కల్పకోటి శతైరపి, ఎంత అద్భుతమైన మాట. కోటి కల్పములైనా ఈ పాపం మరొక రకంగా పోదు. ఎప్పుడు బీజాంశము, వృద్ధ్యంశము, భోగాంశము అని పాపం 3 భాగాలుగా చెప్పారు. ఇందులో బీజాంశం ఏమిటి? పాపం చెయ్యాలనే సంకల్పం రావడమే బీజం. దిక్కుమాల బుద్ధిలో పడుతుంది ఎప్పుడొకప్పుడు. మంచి బంగారపు గొలుసు రోడ్డు మీద కనపడింది, అది చూడగానే ఆశ వచ్చి కొట్టేయాలనే కోరిక రావడమే బీజం. ఇది చిన్న పాపం. లోపల పీకుతున్న పక్కవాడు చూస్తాడేమో, లేక తీసుకుంటే దోషమేమో, ఈ బాధ వెంటాడటం వల్ల కొంతసేపు వెంపర్లాడి పాపం చేయకుండా ఆగిపోయినా అసలంటూ బీజం పడిందిగా. ఆ బీజం పడ్డం వల్ల దాన్ని తొలగించుకోవడం ఎలాగా? దానికి చిన్న ప్రాయశ్చిత్తం, ప్రదక్షిణలు, పురాణం విండాలు, చిన్న చిన్న దానాలు, వీటితో పాపం పోతుంది. ముందు వస్తువును చూడగానే కొట్టేయాలనే కోరిక కలిగింది, గొలుసును చూడగానే ఆ కోరిక బలపడి మొత్తం మీద దాన్ని తీసి జేబులో పెట్టేశాం. పక్కవాడి మెడలో ఉన్న గొలుసు తీయాలనే కోరిక పుట్టడం బీజం అన్నాం కదా. ఆ గొలుసుని ఆవిడికి తెలియకుండా కత్తిరించి జేబులో పెట్టుకోవడం, ఇంకో చోట ఎక్కడన్నా ఏ కొంగులోనో ముడేసుకోవడం, మొత్తం మీద ఇది వృద్ధ్యంశం అన్నారు. చేసేసావు పాపం. సంకల్పం కలిగిన వెంటనే పాపం చేసేసాం కనుక ఆ పాప భాగం అంత తేలిగ్గా పోదు. ఇది ఎక్కువ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దీన్ని ఈ గొలుసుని తర్వాత అమ్ముకుని ఆ డబ్బెట్టి తిన్నాం, లేక మెళ్ళలో వేసుకు తిరిగాక ఇది భోగంశం. ఇది పెద్ద పాపం. కొట్టేసింది ఎవరికైనా ఇచ్చేయడమో, పక్కవాడికి అంటగట్టేయడమో కాకుండా మనమే దాని భాగం అనుభవించాం. అప్పుడు అది భోగాంశం అంటాం. ఇందులో బీజాంశం జ్ఞానం చేత తొలగుతుంది. వృద్ధ్యంశం దానం, జపం, ప్రదక్షిణ వీటి వల్ల నశిస్తుంది. ఇక భోగాంశం నువ్వు అనుభవిస్తే కానీ పోదు, ఎందుకంటే నువ్వు అనుభవించావు గనక. వెనకావిడ మెడలో ఉన్న గొలుసు కొట్టేసి దాన్ని అమ్మి ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్నావు, లేక ఆ డబ్బెట్టి నువ్వు ఇంకో గొలుసు చేసుకున్నావు, పులుసు చేసుకున్నావు, అలవులు పొలవు చేస్తూ తిన్నావు అంటే నువ్వు అనుభవించావు కాబట్టి అది నువ్వు అనుభవిస్తే కానీ పోదు. అప్పుడు దానికి ఏం చెప్పాడు? అనేక పుణ్యాలు చేస్తే కొంచెం ఫలితమే అనుభవిస్తావు. భోగాంశం అనే పాపం నువ్వు అనుభవిస్తే కానీ పోదు. కానీ అనుభవించలేనండి, చేసే రోజుల్లో చేశానండి, దానికి ప్రాయశ్చిత్తం చెప్పండి అంటే అప్పుడు దానికి నిత్యం పురాణములు వినడం, నిత్యం ప్రదక్షిణలు తీయడం, నిత్యం దాన ధర్మం ఎంతో కొంత అనమాట. నిత్యం కొంత దానం చేయటం, ఇలాంటివి చేయగా అప్పుడు కొద్దిగా మిగులుతుంది. అది స్వల్పం. అదే వాసన. ఆ వాసనే రాబోయే జన్మలో అప్పుడప్పుడు చిన్న చిన్న దుఃఖాల రూపంలో అనుభవించి పోగొట్టుకుంటాం. కాబట్టి మొత్తం మీద భోగాంశం మాత్రం మహాపాపం. అదే ప్రారబ్ధం అంటే. నువ్వు ఒక వస్తువును అనుభవించావు గనక, ఈ పోలీసు వాళ్ళు చూడండి, పోలీసు కుక్కల్ని పంపుతారు. నువ్వు కారులో తప్పించుకు వెళ్ళిపోయావు, ఆ కారును పట్టుకొస్తుంది కుక్క. ఆ కుక్కలాగా వెంటబడ్డమే మన పాపం, ఆ కారులో వెళ్ళడమే మన భోగం. దీనికి పోవాలంటే ఫినాయిలేసి కడిగితే కూడా కుక్కలు దాన్ని పచ్చికడతాయిట. ఆ పచ్చి కట్టిన తర్వాత అందులోంచి బయటపడడానికి మనమే ముందెళ్ళిపోయి ఈ పాపం చేసామని ఒప్పేసుకుంటే శిక్ష తగ్గిపోతుంది. అలాంటిది ప్రారబ్ధం కూడా. ప్రారబ్ధం అనుభవించి తీరాల్సినప్పటికీ ఈ జన్మలోనే ప్రాయశ్చిత్తం చేసుకుంటే కొద్దిగా అనుభవిస్తావు. అంటే నీ తలకాయ తెగిపోవలసినంత కష్టం వచ్చే చోట చిటికిన వేలో గోరో ఊడిపడిపోతుంది, పోయింది, ఆ పెంటతో వదిలిపోతుంది. అందుకే కొంతమంది చూడండి, పాపాలు చేసి ప్రారంభం అనుభవించవలసిన వాళ్ళంతా కుటుంబంలో చేరతారు. ఆ కుటుంబంలో వాళ్ళకి ఎన్ని చేసినా పాపం ప్రాయశ్చిత్తం అవ్వదు, అలాగే అనుభవిస్తూనే ఉంటారు. కర్మయోగం నిజంగా జాలేస్తుంది. ప్రదక్షిణలు చేస్తారు, పూజలు చేస్తారు, ఇంకేవో వ్రతాలు చేస్తారు, ఎన్ని చేసినా పోవడంలా. ఇంకా పోవడం లేదంటే
అది భయంకర ప్రారంధం. ఆ ప్రారంధమును వదిలించడానికే కొంచెం కష్టపడాలి. అప్పుడప్పుడు అభిచార హోమం అని ఉంటుంది, అది చేయడం కొంచెం కష్టం. అభిచార హోమం కూడా చేయాల్సి వస్తుంది వాళ్ళకి. చేస్తే కానీ అది ఎంతో కొంత వదలదు అన్నారు. అందుకే చివరికి ఏం చెప్పాడు? తస్మాత్ పాపమకృత్యైవ వస్తవ్యం సుఖమిచ్చత. సుఖం కోరుకునే మానవుడు సాధ్యమైనంత వరకు దోషం చెయ్యకుండా ఉండాలి. చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేది తర్వాత యోగం అన్నాడు. అందుకే ఉజ్జయినిలో అభిచార హోమం చేసి ఈ పాపాలు వదిలిస్తారు. మహాకాలభైరవుడి దగ్గర కారణం అదే. అక్కడ అభిచార హోమం చేస్తే గాని ప్రారంభం పోవడంలా. అక్కడ కూడా ఆ పరీక్షలు ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ పరీక్షల్లోంచి బయటపడాలంటే మళ్ళీ వాడి పాదాలు ఎట్టుకోవడం తప్ప మనకి ఇంక మన చేతులు ఏం లేదని నాకు అర్థమైపోయింది. కొన్ని కష్టాలు ఉంటాయి. ఇంకా పరమాత్ముడే సంకల్పించి వదిలించాలనుకుంటే తప్ప వదలం. ఇప్పుడు ఋషులు విన్నారు, అయ్యా అసలు పాపం చెయ్యకూడదు, ఒకవేళ చేస్తే తొలగాలి అనుకున్న వాడికి ఏం చేస్తే పాపం మీదకి దృష్టి వెళ్ళదు. పాపము మీదకు దృష్టి వెళ్ళనే కూడదు. అలా వెళ్ళకూడదు అంటే ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు ఋషుల ప్రశ్నలు విని ఆ సూతుడు చెప్పాడు. సదాచారయుతో విద్వాన్ బ్రహ్మణో నామనామతగా. సదాచారము అని ఒకటి ఉన్నది. ఇది శాస్త్రోక్త రీతిలో అనుసరిస్తే అటువంటి వాడికి పాపపు దృష్టి రాదు. వాడు చేసేది లోకం దృష్టిలో పాపమైనా అది పాపం కాదు. సదాచారము అంటే లోకం దృష్టిలో కాదు. దత్తాత్రేయుడు శ్మశానంలో ఉన్నాడు, అది లోకం దృష్టిలో అపచారం అవ్వచ్చు, పిచ్చ పీనుగులు గనక, కానీ అది సదాచారమే. సదాచారము అనేది విద్వాంసులైన బ్రాహ్మణుల ద్వారా తెలుసుకోవాలి. ఈ సదాచారం అనుసరిస్తే మానవ జీవితంలో పాపం ఉండదు. పాపం ఉండని వాడు శాశ్వత స్వర్గం పొందుతాడు. ఇందులో 2 రకాలు చెప్పారు. వేదము, సద్గురువులు ఈ ఇద్దరూ చెప్పే వాటిని సదాచారం అన్నారు. అయితే వేదం చెప్పింది శాస్త్రం, లేదా సద్గురువులు చెప్పాలి. అసలు సద్గురువులు చెప్పిన దానికంటే గొప్ప శాస్త్రం మరొకటి లేదని చెప్పాడండి. ఈ రెండింటిని అనుసరిస్తే వాడే విప్రుడు. ఇంకా విప్రుడు తర్వాత ద్విధుడు అంటే ఎవడు? విద్య, వేదోక్త కర్మానుష్ఠానం ఏదో ఒక దాంట్లోనే గుణం ఉంటే ద్విధుడు. ఆచారం తక్కువ కలిగి, తక్కువ వేదాధ్యయనం కలిగి సేవకా వృత్తిలో ఉన్న బ్రాహ్మణుడు ఉన్నాడే, వీడు క్షత్రియ బ్రాహ్మణుడు. ఆచారం తగ్గి వ్యవసాయ వ్యాపారాదులను కూడా, వ్యవసాయం వ్యాపారం కూడా చేస్తారు బ్రాహ్మణుల్లో కూడా, అలాంటి వాళ్ళు ఉన్నారే, ఇటువంటి వాళ్ళు కేవలం వస్తుత బ్రాహ్మణులు అని పిలువబడతారు. అంటే బ్రాహ్మణ కులంలో పుట్టాడు కాబట్టి బ్రాహ్మడు అంతే, సంపూర్ణ బ్రాహ్మడు కాలేడు ఇతర వృత్తులు అవలంబించడం వల్ల. స్వయంగా భూమి దున్నే బ్రాహ్మడు ఉంటాడు, ఇటువంటి వాడు బ్రహ్మణ్యుడు కాదు, బ్రాహ్మణమన్యుడు అవుతాడు. ఇతరుల మీద అసూయ కలిగి వారికి ద్రోహం చేసే బ్రాహ్మణులు కూడా ఉంటారండి. వాడికి డబ్బులు వచ్చేస్తున్నాయి, వాడికి పేరు వచ్చేస్తోంది, ఇలా అసూయతో ఉంటాడు. వీడిని చండాల బ్రాహ్మడు అంటారు. ఇవన్నీ ఇందులో చెప్పినవే. ఇప్పుడు మీరు, నేనంటే పోని పండితుణ్ణి చెప్పాను, మీరంతా కూడా చూడాలనుకుంటే తెలుగులో తాత్పర్యం రాయించాను ఇక్కడ, అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. కనీసం కాస్త కొత్త చదువుకున్న మేస్టర్ లాంటి వాళ్ళకి తెలుస్తాయి. 38వ పేజీలో చెప్పారు. అంటే జన్మతః బ్రాహ్మడైనంత మాత్రం చేత బ్రాహ్మడు కాడు, వాడు వృత్తి ప్రవృత్తి వల్ల ఈర్ష్యాసూయ ద్వేషాలతో ఇతరులకు ద్రోహం చేసేవాడు చండాలుడు అని పిలువబడతాడు, చండాల బ్రాహ్మడు. ఇంకా గవర్నమెంట్ లో ఉండేవాడు ఉంటాడు, వాళ్ళకి సలహా చెప్పేవాడు, అటువంటి వాడు క్షాత్రక బ్రాహ్మడు అని పిలువబడతాడు. ఇలా వారంతా వారి వారి యొక్క నియమములను బట్టి, వారు చేసే కర్మానుష్ఠానాన్ని బట్టి, పుట్టినప్పటికీ జాతిరీత్యా కర్మలను బట్టి బ్రాహ్మణ్యానికి దూరం అవుతారు. అందువల్లే వీళ్ళు గురువులుగా అందరూ పనికిరారు. పూర్తిగా సంపూర్ణంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఉన్నవాడు మాత్రమే గురుస్థానానికి అర్హుడవుతాడు.
అటువంటి గురువుకి మాత్రమే పాద నమస్కారం చెయ్యాలి, తక్కిన వారికి మామూలు నమస్కారమే చెయ్యాలి. ఇక శౌచము అనేది దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. శౌచం అంటే మీకు తెలియంది కాదు, పొద్దున్నే లేవడం, స్నానం చెయ్యడం, సంధ్యావందనం చెయ్యడం, కర్మానుష్ఠానాలు చెయ్యడం, ఇవన్నీ చెయ్యాలి నదులలో కాని ఇళ్లల్లో కాని. ఇదే ప్రయాణంలో ఉన్నాడు, ప్రయాణంలో ఉన్నప్పుడు తెల్లవారుజామున అందరిలాగా స్నానం చేయడం కుదరకపోవచ్చు, అక్కడ సంధ్యావందనం సరియైన రీతిలో కుదరకపోవచ్చు, ఇంట్లోలాగా శుభ్రంగా వండుకుని భోజనం చేయడం కుదరదు. అప్పుడు ఆసనంలోనే కూర్చుని అన్నం తినాలి. డెప్త్ మీదే అంత మొదలు ఏ దౌర్భాగ్యుడు తిన్నాడు అక్కడ, దాని మీద ఎవరు ఏ పాపాలు చేశారో అయినా అక్కడే కూర్చోవాలి. కాబట్టి మార్గ మధ్యములో ఇంట్లో ఉన్నట్టుగానో పీఠంలో ఉన్నట్టుగానో నియమాలు అక్కర్లా. సాధ్యమైనంత వరకు గృహంలో స్వగృహే పూర్ణమాచారం, నీ సొంత ఇంట్లో ఉన్నప్పుడు పూర్ణమాచారం, మార్గే అంటే ప్రయాణంలో ఉన్నప్పుడు నీచవదాచర్యత, ఒక నీచుడిలా ప్రవర్తించు అని చెప్పారు. ఏ వ్యక్తి అయినా వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అని సంబంధం లేకుండా సదాచారం పాటించాలి. ఆ పాటించేటప్పుడు వారికి నియమములు ఏం చెప్పారు అంటే, ఉదయం పూట స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. మంత్రములు, గాయత్రి మంత్రములు వారి గురు పరంపరను బట్టి అనుష్ఠానం. ఏమీ లేకపోయినా 2 చేతులతో అర్ఘ్యం ఇవ్వాలి 3 పర్యాయములు. ఉదయం పూట సూర్యస్య అనే మంత్రంతో, సాయంత్రం అగ్నిస్య అనే మంత్రంతో మంత్ర ప్రోక్షణం, లోపలికి నీళ్లు తీసుకోవాలి. మధ్యాహ్నం పూటం కూడా అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత ఇవేమీ చేతకావు అనుకున్న వాళ్ళు ఈశ్వరుణ్ణి, గణపతిని, కుమారస్వామిని, బ్రహ్మని, విష్ణువుని, ఈ దేవతల్ని, నవగ్రహాల్ని ఉద్దేశించి నీళ్లు తర్పణం ఇవ్వాలి. పితృదేవతలకి తర్పణం ఇవ్వాలి. ఈ తర్పణములు ఇవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు దేవతలంతా ప్రసన్నమవుతారు, సంతోషిస్తారు. అసలు ఏ తర్పణం ఇవ్వకుండా అన్నం తింటే వాడు మలం మూత్రం తాగినట్టే. కాబట్టి దేవతలను ఉద్దేశించి ఏదో రకంగా నీళ్ళు, శివుడిని తీర్చి ఇస్తున్నావు అనుకో, శివాయ నమః అని, లేదా శివుడి కోసం ఇస్తున్నానని తెలుగులో చెప్పుకో, విష్ణువు కోసం ఇస్తున్నాననుకో, గణపతికి ఇస్తున్నానను, ఇలా ఇష్టదేవతలు, ప్రమథ గణాలు ఇటువంటి వారికి తప్పక చెయ్యి. ఆచారాలలో సాయంకాలము, ఉదయము, సంధ్యా సమయం అని పిలువబడుతుంది. ఈ ప్రదోష కాలములో శివుడికి నమస్కారం చెయ్యి, శివాలయ దర్శనం చెయ్యి. అందుకే ప్రదోష కాలములో ఉపన్యాసములు ఏర్పాటు చేస్తున్నాం మేము. ప్రదోష కాలములో ఈ ఉపన్యాసం వంకబెట్టి కూడా గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకుంటారుగా. ప్రదోష కాలములో శివ దర్శనము చెయ్యడం వల్ల వచ్చే పుణ్యం దాదాపు గుడి కట్టడంతో సమానమన్న. దాదాపు సంపూర్ణంగా గుడి కట్టడంతో ఏది ఫ్యాక్టరీ కదా, ఇంచుమించుగా ఫలితం వస్తుంది. ప్రయాణం చేస్తున్నవాడు అన్నం తినలేకపోతే అన్నానికి బదులుగా విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటాడు. విటమిన్ టాబ్లెట్ వేసుకుంటే కూడా ఓపిక వస్తుంది, కానీ అన్నంతో స్టార్ట్ అవుతుందా? అవదు. ఏదో ప్రయాణంలో తింటున్నాం ఆకలికి, అలాంటివి అన్నమాట ఈ తక్కినవి. కాబట్టి ఇంచుమించుగా గుడి కట్టడంతో అంటే అంత గొప్ప ఫలితం ప్రదోష కాలంలో శివ దర్శనం వల్ల వస్తుంది. గాయత్రీ జపం కాని, సావిత్రీ జపం కాని, ఇష్ట దేవతా ప్రార్థన కాని ప్రతిదినము 3 పూట్ల చెయ్యటం మంచిది. గురువులు మిమ్మల్ని అనుగ్రహించి ఏదైనా మంత్రం ఇస్తే 3 పూట్ల 308లకు తక్కువ కాకుండా చేయటం ఎక్కువ ఫలితం ఇస్తుంది. కామ్య కర్మలు చెయ్యాలనుకున్నవాడు, నేను ఈ ఫలితం ఆశించి చేస్తున్నాను అనుకున్నవాడు మాత్రం ఏ పని ఉందో ఆ పనిని తన గురువునకు నివేదించి ఆ పనికి తగిన మంత్రమే చెయ్యాలి. అది కామ్య కర్మ, అది గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణో ముక్తి కామస్యాత్, సాధ్యమైనంతకు బ్రాహ్మడైతే మోక్షమే కోరుకోవాలి. తక్కిన వారు మోక్షంతో పాటు ధనాన్ని కూడా కోరుకోవాలి. నిజమైన విప్రుడు ఎప్పుడూ కూడా, నిజమైన బ్రాహ్మడు ఎప్పుడూ కూడా భౌతికమైన సంపదల కోసం ఎక్కువగా జపం చేయకుండా మోక్షం కోసం చెయ్యాలి అని నియమం అది. ఎందుకంటే అసలు ఇతరులకు మోక్షాన్ని ఉపదేశించవలసిన వాడే డబ్బు వెంపకాతలు పడితే, వెంపర్లాడితే ఇంక వాడు మోక్షం ఏం పొందుతాడు? అందువల్ల తక్కిన వారు అలా కాకుండా ఇహం పరం రెండింటికి పనికొచ్చేటటువంటి కామ్యకర్మలు చెయ్యొచ్చు. అసలు ఎవరికైనా ధర్మాచరణ, జపం, ప్రదక్షిణ, దర్శనం నిష్కామంగా చేయడమే మంచిది. జపం తపాదులు 2 రకాలు, సకామము, నిష్కామము. కోరికలు లేకుండా చేస్తే నిష్కామం, కోరికలతో చేస్తే సకామం. కోరికలు లేకుండా చేయడం కష్టం, కానీ
ఎప్పుడైనా కొంతకాలానికైనా కోరికలు విడిచిపెట్టి పరమేశ్వర అనుగ్రహం కోసం మాత్రమే జపము చేస్తున్నాము అంటే వాడు మోక్షంతో పాటు ఇహం కూడా పొందుతట. పరమేశ్వర, నేను ఇవాళ ప్రదక్షిణ నీ అనుగ్రహం కోసమే, నాకేం కోరికలు లేవని చేస్తే కోరికలు తీర్చపోతాడా? తీరుస్తాడు. కానీ మనకు అలా అనిపించదు. అబ్బే 108 ప్రదక్షిణలు చేస్తున్నాం, మాకు ₹1,00,000 ఇప్పుడు అర్జెంటుగా వచ్చి పడిపోవాలి అనే కోరికతో చేస్తాం. సరే, కోరికతో చేయడం అవసరమే, అది చేస్తే కోరిక తీరుతుంది. కానీ ఎప్పటికైనా కొంతకాలానికైనా ఈ కామములు విడిచిపెట్టి నిష్కామంగా చేస్తే ఇహం పరం రెండూ ఇస్తాను అంటున్నాడు ఆయన. అంతఃశుద్ధి కలుగుతుందిట. ఇక్కడ చెప్పాడు, నిష్కామ శుద్ధి మాప్నోతి శుద్ధ్యా జ్ఞానం న సంశయ. నిష్కామముగా నువ్వు ధర్మం ఆచరిస్తే నీ మనస్సు శుద్ధి పొందుతుంది. అంతఃకరణ శుద్ధి వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే తపస్సు పెరుగుతుంది. తపస్సు పెరిగితే కైవల్యం వస్తుంది. కృతయుగంలో తపస్సు ప్రశస్తం, కానీ కలియుగంలో తపస్సు చెయ్యలేమన్నాడు. నిజంగా చెప్పాడు ఆయన మన కోసం. కృతాదౌహి తపస్లాఘ్యం ద్రవ్యధర్మక కలౌ యుగే. కృతయుగంలో తపస్సు తలకిందులుగా కూడా వేళ్లాడి తపస్సు చేసేవారట. కాని కలియుగంలో తలకిందులుగా జపం ఎందుకు చేస్తాం? తలకిందులుగా తపస్సు ఎక్కడ చేయగలం? తలకిందులుగా వ్యవహారాలు చేస్తాం గాని సాధ్యమైనందుకు ఇక్కడ తపస్సులు చేయలేరు. ఓ 2 రోజులు ఉపవాసం ఉంటే 3వ రోజు చచ్చిపోయేస్తాడు పీనుగులాగా. అంచేత ఉపవాసాలు, కఠోర నియమాలు, నిష్ఠలు, ఓహరి నాయనో, వీటితో ఈ యుగంలో తపస్సు చెయ్యలేం గనక ద్రవ్య ధర్మ, దానం చేసి చాలన్నాడు. రోజు ఓ ₹11, ₹12 అంటే ఇంకెక్కువ పెట్టకూడదని కానీ పట్టుకో చేతిలో పెట్టి ద్రవ్య ధర్మం చాలు. కృతే ధ్యానాత్ జ్ఞాన సిద్ధి త్రేతాయాం తపసా తథా ద్వాపరే యజనాత్ జ్ఞానం ప్రతిమా పూజయా కలౌ. ఎంత సులభమైన మార్గాలు చెప్పాడండి కలియుగం వాళ్ళకి. కృతయుగంలో ధ్యానం చెయ్యండి. ధ్యానంలో ఉండగా ఇలా తోసినా పడిపోతాం కానీ కదలమాట. అదే త్రేతాయుగంలో తపస్సు చెయ్యండి. ద్వాపర యుగంలో యజ్ఞములు చెయ్యండి. కలియుగంలో దర్శనం చేసుకోండి చాలు. ప్రతిమా పూజయా కలవు, విగ్రహారాధన చేస్తే చాలన్నాడు. అందుకే కలియుగంలో ఎక్కువ గుళ్ళు కట్టడంలో రహస్యం. ఇక్కడ ఏమని చెప్పాడు, ఇది గుర్తుపెట్టుకోండి. 55వ శ్లోకం. ప్రతిమా పూజయా కలవు. కలవు కలియుగమునందు ప్రతిమా పూజయ, విగ్రహములను పూజించడం వల్ల నీవు తరిస్తావు. అంటే కలియుగ వాసుల కోసమే విగ్రహ పూజలు పెట్టాడు. ఇంటింటా విగ్రహాలు, ఎక్కడ పెడితే ఎక్కడ విగ్రహం. ఆశ్చర్యకరం. తప్పక చెయ్యాలి. కాకపోతే పుణ్యపాపాలు ఎటువంటివో వాటి ఫలితం కూడా తగిన రీతిలో ఉంటుంది. అంటే నువ్వు ప్రతిమ పూజ చెయ్యమన్నాం కదా అని విగ్రహారాధన చేస్తున్నప్పుడు మనస్సులోకి చెడ్డ ఆలోచన రానివ్వకు. పూజ చేస్తున్నప్పుడు పక్కవాడి పేక్ కోసేయాలనే ఆలోచన వస్తే అప్పుడు నీ పేక్ కోసేస్తాడు దేవుడు. అందువల్ల ఆ పూజ కలియుగంలో తొందరగా ఫలిస్తుంది గనక కనీసం ఆకాశేపైనా మంచి భావన రానివ్వాలి మనస్సులోకి. ఒకవేళ నీ మనస్సులోకి దుష్టపుట ఆలోచన వస్తే నీ ఫలితం కూడా దుష్ట ఫలితమే పొందుతుంది. అధర్మం వల్ల పీడ, ధర్మం వల్ల సుఖం పెరుగుతాయి. సత్ప్రవర్తన వల్ల దుఃఖం పొరపాటున కూడా రాదు. ఎప్పుడు దుష్ప్రవర్తన వల్ల దుఃఖం, సత్ప్రవర్తన వల్ల సుఖం వస్తాయి. నీకు భోగం మోక్షం రెండూ కూడా రావాలంటే ధర్మాన్ని ఇంకా 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 జాగ్రత్తగా సంపాదించుకోమన్నాడు. నీకు ఎంత వీలుంటే అంత ధర్మాన్ని పెంచుకుంటే ధర్మార్జన మత కుర్యాత్ భోగమోక్ష ప్రసిద్ధయే. నీవు భోగం మోక్షం పొందడానికి ధర్మమును పెంచుకో, ధర్మమును పెంచుకో, ధర్మకర్మలు చెయ్యి, నిర్మల అంతఃకరణుడవై. ఇందులో ఏమేమి ధర్మములు చేస్తే అంత లాభం చెప్పాడు. కనీసం వినడానికి తప్పే ఉంది. ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారనుకుందాం. అలా 4 వ్యక్తులతో కూడిన బ్రాహ్మడికి ఒక 100 ఏళ్లకి బతకడానికి కావలసిన సంపద ఇస్తే నీకు బ్రహ్మలోకం వస్తుంది. వాడు ఒక 100 ఏళ్లు బతుకుతాడు అనుకుందాం. వాడు బతికినా బతకపోయినా భార్య, భర్త, 2 పిల్లలు, మొత్తం 4 కుటుంబం ఉన్న బ్రాహ్మడికి గనక ఒక 100 ఏళ్లకి సరిపడా డబ్బిచ్చేస్తే బతకడానికి, అటువంటి వాడు బ్రహ్మలోకం పొందుతాడు.
సాధారణంగా 1000 చాంద్రాయణ వ్రతాలు చేస్తేనే బ్రహ్మలోకం వస్తుంది. కానీ నువ్వు ఇవాళ 100 ఏళ్లకి సరిపడా జీవికని ఇచ్చావు కాబట్టి నీకు అంత లోకం వస్తుంది. వాడికి 50 ఏళ్లకి సరిపడి ఇచ్చావంటే స్వర్గలోకం వస్తుంది. ఓ 10 ఏళ్లు బతకడానికి కావలసిన సంపదలు చేకూర్చి పెడితే ఓ బ్రాహ్మడికి అటువంటి వాడు గంధర్వలోకం పొందుతాడు. ఒక ఏడాదికి సరిపడ గ్రాసం ఇచ్చావు, ఓ ఏడాదికి వాడికి ఓ 1,00,000 రూపాయలు 50,000 ఖర్చు అవుతుంది అనుకుందాం. భోజనానికి వాడు చెప్పింది కారుల్లో తిరగడానికి అనల్లా, భోజనాలకి హాయిగా భోజనం చేయడానికి. ఇక్కడ జీవిక అంటే అది. మొత్తం మీ ఆస్తి అంతా దోచిపెట్టి వాడికి బిల్డింగ్లు కట్టించే అనలా. ఒక ఏడాది వాడు బ్రతకడానికి కావలసిన భోజనానికి అన్నం, కూరగాయలు, పప్పు, ఏదో పెరుగు, నెయ్యి, ఇటువంటి వాటికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకో ఓ ఏడాది. అలాంటిది నువ్వు చేకూర్చగలిస్తే శాశ్వతంగా కుబేర లోకంలో ఉంటావు. ఇలా ఆయా సందర్భాలను బట్టి బ్రాహ్మణోత్తములకి భోజనాధికారికి కావలసిన ఏర్పాట్లు చేసేవాడు మంచి సుఖం పొందుతాడు. రాబోయే జన్మలో ఎవరికైనా తప్పవనుకుందాం, మోక్షం అంత తేలిక కానప్పుడు. అటువంటప్పుడు పవిత్రమైన వంశంలో ఐశ్వర్యంతో ఆనందంతో కూడిన జన్మ వస్తుంది అని చెప్పారు. ఎప్పుడూ మనస్సు ఎప్పుడూ శుద్ధిగానే ఉండాలి. అందులో శుద్ధితో 3 యజ్ఞములు చెయ్యండి. అగ్నియజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం తథైవచ. అగ్నియజ్ఞము, దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞం ఈ 3 చెయ్యాలి. ఈ 3 చేసిన తర్వాత పూజలు ఏం చెయ్యాలి? గురు పూజాం బ్రహ్మతృప్తిం క్రమేణ బ్రూహిన ప్రభో. వెంటనే ఋషులు అన్నారు, అగ్నియజ్ఞం ఎలా చెయ్యాలి, దేవయజ్ఞం ఎలా చెయ్యాలి, బ్రహ్మయజ్ఞం ఎలా చెయ్యాలి, గురు పూజ, బ్రహ్మతృప్తి, ఈ మొత్తం 5 వ్యవహారాలు మాకు చెప్పమన్నారు. అప్పుడు ఆయన చెబుతూ మంచి ప్రశ్న వేశారు. పరమేశ్వరుడు ఈ లోకానికి ఒక క్రమం చెప్పాడు. ఆ క్రమం చెబుతున్నాను. అగ్నిహోత్రాన్ని వెలిగించి అందులో యజ్ఞంలో నెయ్యి, చితుకులు, ఆఖరణ పూర్ణాహుతి వేస్తాం. ఇది మంత్రపూర్వకంగా వెయ్యాలి. ఇలా మంత్రపూర్వకంగా చేసే అగ్ని కర్మకి అగ్ని యజ్ఞము అని పేరు. ఇందులో బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడి ద్వారా సమిధలు తెప్పించి హోమం చేస్తే ఫలితం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ అగ్ని కర్మ పూర్తయిన తర్వాత రెండవది దేవయజ్ఞం. దేవతలని ఇంట్లోకి ఆహ్వానం చేసి విగ్రహాలలోకి ఆవాహన చేసి ఈ దేవతలకి నైవేద్యాదులు సమర్పించడం దేవయజ్ఞం అని పిలువబడుతుంది. మంత్రములు, పురాణములు, వేదములు ఇటువంటి వాటిని మానసికంగా అనుష్ఠానం చేయడం బ్రహ్మయజ్ఞం అని పిలువబడుతుంది. ఈ బ్రహ్మయజ్ఞంలో ద్రవ్య శుద్ధి మాత్రం ఉండాలి. ఇదో మంచి పుస్తకం దానం చేశాం, ఇది కూడా బ్రహ్మయజ్ఞమే. ఇప్పుడు ఈ శుద్ధి కలిగిన డబ్బుతో చెయ్యాలి, అపవిత్రమైన ధనంతో పుస్తకం దానం చేయకూడదు. బ్రహ్మయజ్ఞంలో అంతఃశుద్ధి కలిగినటువంటి గురువునే ఎన్నుకోవాలి. గురువులో అనేక దివ్య లక్షణాలు ఉండాలట. జ్ఞానము, పాండిత్యము, అసాధారణ ప్రజ్ఞ, దీంతో పాటు ఎవడికి తల వంచకుండా నిజం చెప్పగలిగే స్థితి, ఇవన్నీ ఉన్నవాడు గురువు. అటువంటి గురువుకి నమస్కారం చేయడం కూడా బ్రహ్మయజ్ఞం అని చెప్పారు. అసలు నిత్యం గురు పాదాభివందనాత్ బ్రహ్మయజ్ఞం సముచ్యతి అన్నాడు. గురువు గారికి రోజు పాదాభివందనం చేస్తే కూడా బ్రహ్మయజ్ఞం అని పిలువబడుతోంది. ఎంత తేలికైంది బ్రహ్మయజ్ఞం అంటే. బ్రహ్మయజ్ఞం అగ్నియజ్ఞం కంటే, దేవయజ్ఞం కంటే ఉత్తమోత్తమైనది. దేవతలు సంతోషిస్తే మనల్ని స్వర్గాది లోకాలకి తీసుకెడతారు. అగ్ని సంతోషిస్తే సంపదలు ఇస్తాడు. అదే గురువు సంతోషిస్తే శాశ్వత కైవల్యం వస్తుంది. ఇంకిక్కడ ఏ రోజు ఎవరెవరిని పూజించాలి? ఆదిత్వం పూజయిత్వా బ్రాహ్మణాన్ భోజయత్తతః. ఆదివారం నాడు, అది సూర్యవారం, భానువారం, సూర్యుడిని పూజించు. బ్రాహ్మణోత్తములకి స్వయం పాకమి. దానివల్ల నీకు రోగాలు తగ్గుతాయి. నేత్రయోశిరసో రోగే తథా కుష్ఠస్య శాంతయే. కుష్ఠరోగం, కంటి రోగం, మచ్చలు కూడా పోతాయి, అన్ని రోగాలు పోతాయట. ఒళ్ళంతా మచ్చలతో నానాయాతన పడుతున్న వాళ్ళు ఆదివారం నాడు సూర్య భగవానుడికి నమస్కారం చేసి సూర్యుడి ప్రీతి కోసం బ్రాహ్మణోత్తములకి స్వయం పాకం ఇస్తే ఇక కొంతకాలానికి వాడికి ఆ రోగాలు పోతాయి.
దరిద్రపు రోగాలు పోతాయి. సూర్య భగవానుడిని పూజించడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్తన్నారు. సూర్యుడి ద్వారా ఆరోగ్యం కోరుకోవాలి. 3 సంవత్సరములు చేస్తే సూర్యుడిని పూజిస్తే, ప్రతి ఆదివారం సూర్యుడిని పూజించడం 3 ఏళ్లు చేస్తే, ఈ మచ్చలతో ఒళ్ళంతా నానాయాత్ర పడిపోతున్న వాళ్ళకి ఆ రోగం పోయి మళ్ళీ ఆరోగ్యమైన చర్మం వస్తుంది, కుష్ఠరోగం పోతుంది. సంవత్సరం చేస్తే తలకాయికి సంబంధించిన రోగాలు పోతాయి. ఒకటే తలనొప్పి, ఎప్పుడు తలకాయ గిర్రును తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి బుర్ర తిరుగుడు రోగం ఇలా ఊగిపోతూ ఉంటుంది. కొంతమందికి వాళ్ళు సంవత్సరం పాటు విడిచిపెట్టకుండా సూర్యుడికి నమస్కారం చేసి ఆదివారం స్వయం పాకం బ్రాహ్మణోత్తముడికి ఇమ్మన్నారు. ఇస్తే ఈ శిరస్సు సంబంధమైన రోగాలు పోతాయి. కంటి రోగాలు కొంతమందికి కన్నిల్లా వణకడం, కన్ను కొట్టడము, దరిద్రపు రోగాలు కొంతమందికి. కళ్ళు చాలా విచిత్రమైన వండోయి. కళ్ళంత అనారోగ్యం మరొకటి ఎక్కడ ఉండదన్నమాట. ఏదో వార్ధక్యంలో కళ్ళతోటి రావడం కదా. కొంతమందికి, ఎంతమంది పిల్లలకు కూడా కంటికి చెత్వారం వచ్చేసి రోగం వస్తుంది. వీళ్ళు ఏం చేయమన్నారు అంటే, నెల్లాళ్ల పాటు ఈ సూర్య భగవానుడికి రోజు ఉదయం పూట అర్ఘ్యం ఇచ్చి పూజ చేసి నమస్కారం చేసి నెల్లాళ్ళు రోజు స్వయం పాకం ఇవ్వాలి. ఇస్తే నేత్ర రోగాలు పోతాయి. మరీ ప్రారంధం బలీయంగా ఉంటే ఇంకా ఎక్కువ పెంచాలి. మీరు చెప్పినట్టే ప్రదక్షిణ చేసేసాం వెంటనే ఫలితం లేదంటే కుదరదు. నీ ప్రారంధం బలంగా ఉందని అర్థం. ప్రారంధాన్ని బట్టి ఇంకా అనుష్ఠానం పెంచుకో. ఆయా వారాలలో ఇష్టదేవతల్ని పూజించు. ఏ రోజుల్లో ముందే ఇప్పుడు చెప్పాం కదా. ఆదివారం నాడేమో సూర్య భగవానుణ్ణి, సోమవారే చ లక్ష్మ్యాదీన్ సంపదర్థే యజేద్బుధగా. డబ్బు కావాలి అంతే కదా అనుకున్నవాడు సోమవారం నాడు లక్ష్మిని పూజించాలి. ఆరోగ్యము, సంపద, జ్ఞానము కావాలంటే సోమవారం శివుణ్ణి పూజించాలి. ఆదివారం నాడు ఎలా అయితే సూర్యుడిని పూజిస్తున్నావు అలాగే సోమవారం నాడు కూడా కేవల సంపద కోరుకున్నవాడు లక్ష్మిని పూజించి ఓ బ్రాహ్మణ దంపతుల్ని పిలిచి నెయ్యి, అన్నానికి కావలసిన పదార్థాలు ఇచ్చేయాలట. భోజనానికి సంబంధించి విత్ నెయ్యి. నెయ్యి లేకుండా ఇవ్వకూడదు. నెయ్యి లేకపోతే ఇంక భోజనం పెట్టాడు మొహం. నెయ్యి అంటే ప్యాకెట్ నెయ్యి పనికిరాదట. ఇంట్లో పాలు తోడిపెట్టి వెన్న తీసి కరిగించిన నెయ్యి ఇవ్వాలట. వాళ్ళు చెప్పాడు నిలవ ఉన్న నెయ్యి పనికిరాదు. నెయ్యి దానం చేసేటప్పుడు మీరు అవేవో ప్యాకెట్లు ఉన్నాయండి మంచి కంపెనీ ఏనన్నా సరే పనికిరాదట. ఏమో అందులో ఏ ఆవు కొవ్వో పంది కొవ్వో ఈ మధ్య చూస్తున్నాగా ఆ పేగుల్లో తీసుకొచ్చి కరిగించి పోచేస్తున్నారు. అందుకని అంటే సంపదలు కావాలనుకున్న వాడు సోమవారం లక్ష్మిని పూజించమని ఎవడన్నా చెప్పాడు మీకు ఇంతవరకు? ఇందులో చెప్పాడు శివపురాణం. ప్రతి సోమవారము శివారాధన చేసి 7:30 to 9 రాహుకాలం, ఆ లింగకాలంలో లింగ పూజను చేస్తే, రాహుకాలాన్ని లింగకాలం అంటారు గుర్తుపెట్టుకోండి. అది చాలా ప్రీతిపాత్రం శివుడికి. ఎవ్రీ మండే 7:30 to 9 సాధారణంగా రాహుకాలం అది. ఆ కాలంలో శివుణ్ణి పూజించి నేయి కాని అన్నదానం కాని బ్రాహ్మణోత్తమునికి సమర్పిస్తే అటువంటి వాడికి రోగాలు తగ్గుతాయి, జ్ఞానము కలుగుతుంది, సంపదలు కలుగుతాయి. మంగళవారం రోగాలు తగ్గడం కోసం కాళికా దేవతని పూజించాలి. అమ్మవారిని పూజించి మినుము, కంది, పెసరపప్పు ఈ 3 పప్పులతో పాటు స్వయం పాకం బ్రాహ్మడికి తినడానికి ఇవ్వాలి. మినుము, కంది, పెసర కూడా ఇవ్వాలట. అయ్యా కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఒకే రోజు వండుకుంటారంటే నువ్వు వాడు ఎప్పుడు వీలుంటే ఇప్పుడు వండుకుంటాడు, నీకెందుకు బెంగ? మళ్ళీ పెద్ద ప్రశ్న. ఆ 3 ఉండి తీరాలని చెప్పాడు. ఏంటి ఆ శ్లోకం చెబుతున్నా వినండి. కాళ్యాదీన్ భౌమవారేతు యజేత్ రోగ ప్రశాంతయే. రోగ ప్రశాంతయే, రోగం తగ్గడానికి యజేత్తు పూజించవలెను. ఎవరు? కాళి ఆదీన్, కాళిక వంటి దేవతల్ని, అమ్మవార్లని. ఏ రోజు? భౌమవారేతు అంటే మంగళవారం. అప్పుడు ఆ రోజు ఏమేంటి? మాష అంటే మినుములు, ముద్దగా పెసలు, ఆఢకం అంటే కందిపప్పు. ఈ 3 పప్పులు దానం చేయాలట. కిలో కందిపప్పు. ఎంత కష్టం ఇప్పుడు మరి. ఈ మధ్యన పెసరపప్పు కూడా రేట్లు పెరిగిపోయి. అయినా మరి ఏం చేస్తాం, రోగం తెచ్చుకున్నాక మరి పాపాలు చేసి చచ్చినట్టు ఇవ్వక. ఇది బ్రాహ్మడికి భోజనమునకుతో పాటు, భోజనమునకు కావలసిన పదార్థములతో పాటు ఇవ్వాలి విడిగా. భోజనానికి ఓ 2 కూరగాయలు, ఏదో బియ్యం, నెయ్యి ఇలాంటివి ఉంటాయిగా, వాటితో పెరుగు, వాటితో పాటుగా ఈ 3 కూడా ఇవ్వాలి. సౌమ్యవారే తథా విష్ణుం దధ్యన్నే నయజేద్బుధః
పుత్రమిత్ర కళత్రాది పుష్టిర్భవతి సర్వదాగా. బుధవారం నాడు విష్ణుమూర్తిని పూజించండి. ఎందుకు అంటే కొడుకులు, మిత్రులు, భార్య మనతో కలిసిమెలిసి ఆరోగ్యంగా ఉండడానికి. మొగుడు పెళ్ళాలు ఢీ అంటే ఢీ అని కొట్టుకుని విడిపోవడాలు, అలిగిపోయి మొగుడి ఇంట్లోంచి 2 రోజులు 3 రోజులు పోవడాలు, ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు మరి? దానికి శాంతికి ఏం చెప్పాడు? బుధవారం నాడు విష్ణుమూర్తిని దధ్యన్నం నైవేద్యం పెట్టి, పెరుగన్నం అన్నమాట, పోపెట్టిన పెరుగన్నం నైవేద్యం పెట్టి ఆరాధించి స్వయం పాకం బ్రాహ్మడికి దానం చేయాలి. ఇది బుధవారం 9 వారాలు పెట్టుకోండి. ఇలా చేస్తే మొగుడు పెళ్ళాలు కలిసి ఉంటారు, కొడుకులు బాగుంటారు, మిత్రులు ఉంటారు. కొంతమందికి ఏంటో ఇవాళ వీళ్ళతో స్నేహం ఉంటే మర్నాడు వాళ్ళతో విరోధం, అస్తమాటు విరోధాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా నేనలేదు బాబోయ్, మళ్ళీ మీరు బయటికి వెళ్ళాక నా మీద పడకండి. ఇందులో అన్నాడు కలియుగంలో ఆడవాళ్ళకి తొందరగా తగాదాలు వచ్చేస్తాయి. 2 రోజులు వీళ్ళిద్దరు కలిసి ఉంటే 3వ రోజు విడిపోవచ్చు. చెప్పలేం, అంటే వీళ్ళు విడిపోతారని కాదు. అందువల్ల అలా విడిపోతున్న వాళ్ళు ఇలా బుధవారం నాడు కలిసి ఉండేలా ఉండమన్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.